నమస్తే భయ్య, నేను మా తమ్ముడు ఈరోజు పొద్దున్నే సరళమైసమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఎంతమంది తెలుసు ఈ టెంపుల్? చుట్టూ మొత్తం కొండలు, మధ్యలో గుడి. అదే మన సరళమైసమ్మ టెంపుల్. ఈ టెంపుల్ మహిమ తెలవాలంటే మీరు ఇది చూడాల్సిందే. రాచకొండ రాజ్యాన్ని మహాపద్మనాయక వంశస్థులు పరిపాలిస్తున్న కాలంలో సరళమైసమ్మ ఆలయం స్వయంభుగా వెలసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయ స్థల పురాణాన్ని పరిశీలించినట్లయితే నిజాం రాజుల పరిపాలనా కాలంలో అల్లపూర్ వద్ద ఒక సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుండి గోల్కొండకు వెళ్లే మార్గంలోనే ఈ ఆలయం ఉంది. కోటలో ఉన్న సైనికుల కోసం అల్లపూర్లో ఉన్న సైనికులు పీపుల్ పహాడ్ గ్రామం నుండి గొర్రెపోతులు, మేకపోతులు, కల్లు వంటి వాటిని తీసుకెళ్లేవారు. వీటిని తీసుకుని వెళ్లేటప్పుడు సరళమైసమ్మ తల్లి ఆలయం దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా వీటిని తీసుకుని వెళుతుండడంతో అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. దీంతో సరళమైసమ్మ తల్లి సుడిగాలి రూపంలో సైనికుల స్థావరాలను చెల్లాచెదురు చేసింది. సైనికుల గుర్రాలు మాయమైపోయాయి. సైనికుల జాడ ఎక్కడా కనబడకుండా పోయింది. నిజాం నవాబు సైనికులు ఏమైపోయారు, గుర్రాలు ఏమైపోయాయని వెతికించటం ప్రారంభించాడు. ఇది ఒక అంతు చిక్కని మిస్టరీగా మారింది. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఓ పశువుల కాపరి అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనాలు సమర్పిస్తే మీ సైనికులు తిరిగి వస్తారని చెప్పాడట. దీంతో నిజాం అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యం పెట్టడంతో సైనికులు తిరిగి వచ్చారనే చరిత్ర ప్రాచుర్యంలో ఉంది.